హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం 1 kg చికెన్ తీసుకొచ్చాము. దాన్ని బట్టి మనం చికెన్ క్వాలిటీ అనేది చాలా అవసరం కదా. 1 kg చికెన్ తీసుకొచ్చి దాంట్లో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం పేస్ట్ మా దగ్గర లేకపోవడం వల్ల, రెడీగా చేసింది లేకపోవడం వల్ల అది తీసుకొచ్చాము. దాంట్లో కొంచెం పెరుగు, గ్రేవీ కోసం పెరుగు ప్లస్ ఒక నిమ్మకాయ పిండాము. దాంట్లో కొంచెం కొత్తిమీర అనేది ఆప్షనల్, మీకు వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది మిక్సప్ చేస్తాం కాబట్టి కొంచెం స్మెల్ అది బాగా వస్తుంది. దాన్ని బాగా ముక్కలకి పట్టేటట్లు మిక్సప్ చేసుకోవాలి. దాని తర్వాత మనం గరం మసాలా కోసం చెక్క, కాజు, స్టారు, లవంగాలు కొంచెం తీసుకున్నాము. దాన్ని వేడి చేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పౌడర్ పట్టి తీసుకున్నాక సైడ్ పెట్టుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం మళ్ళీ 5 మిరపకాయలు, కొత్తిమీర, పుదీనా దాన్ని కూడా మిక్సప్ చేసి ఇలా పట్టుకోవాలి. దాని తర్వాత మనం ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి చికెన్ కోసం. దాంట్లో ఆయిల్ వేడి చేసి దాంట్లో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకున్న తర్వాత మనం ఆయిల్ కొంచెం దూరం అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా ఆయిల్లో కొంచెంసేపు మనం వేడి చేసి దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకోవాలి. అది వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కొంచెం టేస్ట్ ఇస్తుంది. ప్లస్ మనం ఏదైతే మిక్సీ పట్టామో ఇంతకుముందు మిరపకాయలు ప్లస్ కొత్తిమీర, పుదీనా అవి వేసాం కదా, ఆ మిక్సీ పట్టింది దాంట్లో వేసుకున్నాము. అది పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఈ చికెన్ ఉడికి వేసేసుకుంటాం. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. మనం కలిపి పెట్టుకున్న విధానం బట్టి ఆ గ్రేవీ కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది. అందులో ఇదంతా మనం గ్రేవీ పెట్టి 1/2 అవర్ పెట్టుకున్నాం కదా, 1/2 అవర్ పెట్టుకోవడం వల్ల చికెన్కి బాగా ఆ మసాలా అంతా పట్టడం వల్ల ఇంత బాగా వచ్చిందండి. అలాగే దాని తర్వాత మనం దాన్ని కలుపుకొని 5 minutes వేసిన తర్వాత కలుపుకుంటే మంచి గ్రేవీ కలర్ఫుల్గా కనబడుతుంది. అలాగే ఇది మనకైతే చపాతీ కానీ, అన్నం కానీ, పూరి కర్రీస్ కానీ దేనికైనా పెట్టి యూజ్ చేయొచ్చు. ఇది చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ అయితే మాత్రం. సింపుల్ అనమాట. మన ఇంట్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటి ద్వారా ఇవి చేసుకోవచ్చు. పెద్దగా మనం బయట నుంచి తీసుకొచ్చి చేయాల్సిన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనకి సింపుల్గా చికెన్ అనేది మంచి టేస్టీగా చేసుకోవచ్చు. ప్రతి ఆదివారం పూట మనం అందరం ఇలా ట్రై చేస్తూ ఉంటాం చికెన్ అయితే. ఒక్కసారి నేను చెప్పిన ఈ విధంగా ఒక్కసారి చికెన్ అయితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.